హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఏమిటి ఈ EB-5 వీసా? అసలు భారతీయులు దీనిపై ఎక్కువగా కన్నేశారా? అసలు ఎందుకు కన్నేశారు? అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే అమెరికాలో ఉండే విదేశీయులపై దృష్టి సారించారు ట్రంప్. సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చూస్తే అందరికీ చాలా కీలకమైన వీసాలు, గ్రీన్ కార్డులు, అమెరికా శాశ్వత సభ్యత్వం విషయంలో చాలా కఠినతరమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ కార్డు వీసా ప్రోగ్రామ్ను ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. $5 మిలియన్ అంటే దాదాపు మన కరెన్సీలో చూస్తే 43 కోట్లు చెల్లించిన వాళ్ళకి నేరుగా అమెరికాలో ఒక శాశ్వత నివాసాన్ని కల్పిస్తారు. మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం అది. అయితే ఇది చాలా ఎక్కువ కావడంతో ఇప్పుడు భారతీయులంతా EB-5 వీసాలపై కన్నేశారు, ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఇది ఒక సురక్షితమైన ప్రత్యక్ష మార్గంగా ఎన్ఆర్ఐలంతా భావిస్తున్నారు. ఈ EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ను 1990లోనే అమెరికా తీసుకొచ్చింది. యుఎస్లోని వ్యాపారాల్లో విదేశీయులు పెట్టుబడి పెట్టి దాని ద్వారా అక్కడ ఉద్యోగాలు సృష్టిస్తే వాళ్ళకి గ్రీన్ కార్డ్ అంటే శాశ్వత నివాసం ఇవ్వడమే ఈ EB-5 వీసా ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ EB-5 వీసా పొందాలి అంటే దరఖాస్తుదారులు అమెరికాలోని కొన్ని ప్రత్యేక వ్యాపారాల్లో కనీసం $8 lakhs అంటే సుమారుగా మన భారత కరెన్సీలో 7 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ వ్యాపారాలు జనరల్గా చూస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో లేదా నిరుద్యోగం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటూ ఉండాలి. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల కనీసం 10 మంది అమెరికా పౌరులకు శాశ్వత ఉద్యోగాలు సృష్టించబడాలి. అలా అయితేనే EB-5 వీసా పొందడానికి వాళ్ళు అర్హులవుతారు. అయితే పెట్టుబడిదారులు నేరుగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు, లేదంటే అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం అంటారు, దాన్ని USCIS అంటారు. దీని అనుమతి ఉన్నటువంటి రీజనల్ సెంటర్ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టచ్చు. మరి ఈ రీజనల్ సెంటర్లు ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులను చూస్తాయి. అమెరికా వలస చట్టాలు రోజురోజుకి కఠినతరం అవుతున్న తరుణంలో చాలామంది భారతీయులు EB-5 వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక ఇమిగ్రేషన్ అధికారుల ప్రకారం చూస్తే గత కొన్ని నెలల్లోనే భారతీయ విద్యార్థుల నుంచి EB-5 దరఖాస్తుల్లో 100% పెరుగుదల కనిపించినట్లుగా సమాచారం. అయితే ఇందులో స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసాలపై ఆంక్షల భయం, అనిశ్చితి నెలకొనడంతో నేరుగా గ్రీన్ కార్డును పొందేందుకు EB-5 వీసా ప్రోగ్రాం వైపు వాళ్ళంతా చూస్తున్నారు. మరి ఈ EB-5 వీసా పొందాలి అంటే కనుక $8 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పటికీ కూడా దీంతో అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు కూడా పేర్కొనడంతో దీనికి ఇంత వాల్యూ వచ్చింది. స్టూడెంట్ వీసాపై వెళ్ళి చదువుకుని ఉద్యోగం పొంది గ్రీన్ కార్డు తెచ్చుకునే లోపు ₹1 కోటి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ EB-5 వీసా ద్వారా పెట్టుబడి పెట్టిన వ్యక్తితో పాటు వారి జీవిత భాగస్వామికి 21 ఏళ్ల లోపు పెళ్లి కాని పిల్లలకు కూడా గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. అంతేనా, యుఎస్లో ఒక వ్యాపారం కూడా ఉండడంతో దానిపై ఆదాయం కూడా వస్తుంది. యుఎస్లో స్థిరపడాలనుకునే కుటుంబాలకి చాలా మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. మరి B-5 వీసాలో ఇబ్బందులైతే ఈ EB-5 వీసా వల్ల లాభాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎవ్రీ ఇయర్ భారత్కు సుమారు 700 EB-5 వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటూ ఉంటాయి. దీనివల్ల అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే బ్యాక్లాగులు ఏర్పడతాయి. మరి దీంతో వీసా రావడానికి చాలా కాలం పడుతుంది. అదే సమయంలో $8 లక్షల అంటే పెద్ద మొత్తం కాబట్టి మధ్యతరగతి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇది అందుబాటులో ఉండకపోవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా భారతీయులంతా కూడా EB-5 వీసాలపై మాత్రం కన్నేసినట్టుగా సమాచారం.